ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. బాగా క్లియర్ గా చెప్తున్నారు గురుజీ. సో మన యొక్క ఎనర్జీ సెంటర్స్ అలైన్మెంట్ కోల్పోయినప్పుడు మనం ప్రమాదాలని ఆకర్షిస్తాం, ప్రమాదాలకు భయపడతాం. ఇది మీ యొక్క ఎనర్జీ సెంటర్స్ యొక్క అలైన్మెంట్ అనేది మీ యొక్క రక్షణ వ్యవస్థ, మన యొక్క రక్షణ వ్యవస్థ. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది? రక్షణ వ్యవస్థ మీకు ఇంకా క్లియర్ గా చెప్తా. అసలు రక్షణ వ్యవస్థ అంటే ఎట్లా ఉంటుంది, పనిచేస్తుంది. మన మీద పాకిస్తాన్ ఒక ఘాతకాన్ని చేసింది. దానికి ప్రతిచర్యగా మన రక్షణ విభాగం, మన దేశం దానికి సమాధానం చెప్పాలి, గట్టిగానే ఈసారి సమాధానం చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఏం తీసుకుంది నిర్ణయం? గట్టిగా సమాధానం చెప్పాలి అని నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు మనం ఎనర్జీ వైజ్గా డివైడ్ చేద్దాం. ఇప్పుడు గట్టిగా సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఆజ్ఞ, అవునా? సో ఈ ఆజ్ఞకి ఎవరిని పెడదాం? నరేంద్ర మోదీ గారు. ఆజ్ఞా స్థాయిలో ఎవరున్నారు చెప్పండి? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోదీ గారు ఉన్నారు. విశుద్ధి స్థాయిలో ఎవరు ఉంటారు? మన దగ్గర త్రివిధ దళాలు ఉన్నాయి కదా. ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే వాళ్ళు గట్టి సమాధానం చెప్పాలంటే వెళ్ళి నరేంద్ర మోదీ గారు చెప్పరు కదా. చెప్తారా? నరేంద్ర మోదీ గారు ఇన్వాల్వ్ అవుతారు? ఎవరు కదా. ఈయన కింద త్రివిధ దళాలు ఉంటాయి. ఈ 3 దళాలకు సంబంధించిన మెయిన్ చీఫ్ కమాండోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి ప్లాన్ చేసి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఆపరేషన్ చేసి దానికి సంబంధించిన ప్లానింగ్, ప్రణాళిక ఇవన్నీ చేస్తారు. ఇదంతా జరిగేది ఎవరు? త్రివిధ దళాలతో. ఈ త్రివిధ దళాలని మనం ఏ ఎనర్జీ సెంటర్ కింద పెడతాం? విశుద్ధి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళని ఎందుకు పిలిచాడు అంటే, ఇదివరకు ఎప్పుడైనా సరే ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు మనం ఏ విధంగా స్పందించాము అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? విశుద్ధి దగ్గర ఉంటుంది, అవునా కదా. అటాక్స్ చేయాలి అంటే ఏ విధంగా వాళ్ళు అటాక్స్ చేశారు, వాళ్ళ స్థావరాలు ఎక్కడ ఉంటాయి, ఈ మెమరీ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? వీళ్ళ మెయిన్ చీఫ్ దగ్గర ఉంటుంది, కమాండోస్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళకే తెలుసు ఎలా అటాక్ చేయాలి, ఎలా మనం వాళ్ళని ప్రతిఘటించాలి, ఎలా సమాధానం చెప్పాలనే పూర్తి ప్లానింగ్ సబ్ కాన్షియస్ మైండ్ కి సంబంధించిన వ్యవస్థకి తెలుస్తుంది. వాళ్ళ దగ్గర అన్ని డేటాబేస్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? సో తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఆపరేషన్ కి ఎవరు అనుకూలంగా ఉంటారు? ఆపరేషన్ పేరు సింధూర్ కాబట్టి వాళ్ళు అటాక్ చేసింది లిటరల్ గా ఆడవాళ్ళ మీద కాబట్టి, ఆడవాళ్ళని భయభ్రాంతులు చేశారు కాబట్టి, సో ఇట్లాంటి ఆపరేషన్స్ ని చాలా తెలివిగా, చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిబిట్ చేయగలిగేటటువంటి వ్యక్తుల్ని తీసుకొని ఆడవాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు. ఖురేషి గారని, వ్యోమికా సింగ్ అని చెప్పి వాళ్ళని మెయిన్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ స్థాయికి వస్తారు? ఏ ఎనర్జీ స్థాయికి వస్తారు? ఏ ఎనర్జీ స్థాయికి వస్తారు? అనాహత స్థాయికి వస్తారు. అంటే ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇలాంటి అటాక్స్ చేయడానికి, ఇలా సమాధానం చెప్పేటటువంటి ప్రతిదాడుల్ని నిర్వహించడంలో దే ఆర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అన్నమాట. వాళ్ళని అనాహత స్థాయిలో ఉంచుతారు. తర్వాత ఇన్ఫర్మేషన్ కావాలి. అక్కడ ఈ వీళ్ళందరూ ఎక్కడున్నారు, స్థావరాలు ఎక్కడుంటాయి, వీళ్ళని ఎలా అటాక్ చేస్తాం, వీళ్ళని కమ్యూనికేట్ చేస్తున్నటువంటి విభాగాలు ఏవేవి అవుతున్నాయి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటుంది? మణిపుర స్థాయిలో దగ్గర ఉంటుంది. అంటే వీళ్ళ కింద కొంత డిపార్ట్మెంట్ పనిచేస్తుంటుంది కదా, దాన్ని మణిపురం అంటాం. అర్థమైందండి? ఈ మణిపురం కింద ఇంకో డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, అదేంటి? ప్లానింగ్. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి ఈ సింధూర్ అనే ఆపరేషన్ ని, ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా ఉండాలి, దీని ఆపరేషన్ బయటకు వెళ్ళకూడదు కదా, ప్లాన్ చేసిన ప్లాన్ మొత్తం బయటకు పోకూడదు కదా, దాన్ని ఎట్లా గోప్యంగా ఉంచాలి, ఇట్లాంటి అన్ని అంశాలు స్వాధిష్టాన స్థాయిలో ఉండేటటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. దానికి సంబంధించినటువంటి ఆర్మీ, దానికి సంబంధించిన సైనిక విభాగం వీళ్ళు చూస్తారు. వీళ్ళు ఏంటి? సైనిక విభాగం కంటే మేజర్స్ అన్నమాట వీళ్ళు. అర్థమవుతుందండి? వీళ్ళు స్వాధిష్టానంలో ఉంటారు. ఇక మూలాధారం దగ్గరలో ఉండే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. ఇక పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడైతే శత్రు స్థావరాలు ఉన్నాయో వాళ్ళని గుర్తించి పూర్తిగా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి
సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మూలాధారంలో ఉంటారు. అదైనా మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు మూలాధారం సమాచారం స్వాధిష్టానానికి ఇస్తుంది, ఇవ్వాలా వద్దా? వీళ్ళు చేసిన పని ఇస్తుంది, అక్కడ సమాచారం ఇస్తుంది, కరెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనే సమాచారం స్వాధిష్టానానికి రాగానే స్వాధిష్టానం సమాచారం మణిపురానికి వస్తుంది, మణిపుర సమాచారం అనాహతకు వస్తుంది, అనాహత సమాచారం విశుద్ధి దగ్గరకు వచ్చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రావాలి, అలా వస్తుంది అనమాట. వచ్చినటువంటి ఈ 5 ఇన్ఫర్మేషన్ ని ఎవరు తీసుకుంటారు? నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు. ఆజ్ఞ దగ్గర ఈ 5 ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటారు. ఈ మెమరీని పూర్తిగా నెట్వర్క్ రూపంలో ఆజ్ఞ ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఎందుకంటే డెసిషన్స్ ని పాస్ చేయాలి కాబట్టి. వెంటనే ఇలా జరిగింది అంటే ఇలా చేయండి, ఇలా జరిగిందంటే ఇలా చేయండి, ఇలా జరుగుతుందంటే ఇట్లా ఈ ప్లాన్ వేయండి. ప్లాన్ 1 ఫెయిల్ అయిపోయింది అనుకున్న ఉదాహరణ, ప్లాన్ 2, ప్లాన్ బి, ప్లాన్ ఏ తర్వాత ప్లాన్ బి, ఇలా అయితే ఇలా, ఇలా అయితే ఇలా. ఇది వెంటనే ఆ ఆజ్ఞ అనేది వెంటనే ప్లాన్ ని చక్కగా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ మెమరీ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఆజ్ఞ దగ్గరికి రావాలి. పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది, పర్ఫెక్ట్ గా చేశారు, పర్ఫెక్ట్ గా 9 స్థావరాలు 23 నిమిషాలు అంతే. నైట్ పూట 1 గంట తర్వాత వెళ్ళారు, కొట్టేశారు, వచ్చేసారు, అయిపోయింది. అర్థమేనా? ఎప్పుడు మీ యొక్క రక్షణ వ్యవస్థ పూర్తిగా అలైన్మెంట్ గా ఉంటే దేశ రక్షణే కాదు నీ దేహ రక్షణ కూడా ఇలానే ఉంటుంది. అర్థమైందా? అర్థం కదా? మీ దేశ రక్షణే కాదు మీ దేహ రక్షణ కూడా ఇంతే స్థాయిలో పగడ్బందీగా ఉంటుంది. మీ దేహం మీదకి ఏ రుగ్మత అయినా సరే, ఏ సమస్య అయినా సరే వస్తే ఈ 6 శక్తి కేంద్రాలు అలైన్మెంట్ లో ఉంటే, సమన్వయంతో ఉంటే తిప్పి కొడతాయి, ప్రతి దాడిని తిప్పి కొట్టేస్తాయి.